Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. ఈ మీ ఏదైతే ఫ్యాన్స్ అంటున్నారు, అభిమానం అంటున్నారు, చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అంటున్నారు మీరు. అదే పర్సన్ని కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఒక పర్సన్కి తనని స్ట్రైట్గా తిట్టకుండా తన ఫ్యామిలీని, తన మదర్ని, తన వైఫ్ని, పిల్లలతో సుద్దా అందరినీ తిట్టినటువంటి కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. మీరు అక్క అనే రోజా గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నానీలు ఉన్నారు, ఇద్దరు నానీలు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అసలు? నేను ఒకటే చెప్తాను మేడం, మన లైఫ్కి అంటే మీ లైఫ్కి మీరు, నా లైఫ్కి నేను, మనకు మనమే హీరోలు అవ్వాలా విలన్స్ అవ్వాలా అనేది మన సైకాలజీ మనల్ని డిసైడ్ చేస్తాం. మనల్ని ఎవ్వరు వచ్చి మోసం చేయరు, మనల్ని ఎవ్వరు మోసం చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, అంత టైం కూడా ఎవరికి ఉండదు, అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు. మనల్ని మనమే హీరోలు చేసుకోవాలా విలన్ చేసుకోవాలా అనేది మన ఆలోచన. సో నేను చెప్పాను, కొంతమంది మానసిక రోగులు నమ్మక ద్రోహులు ఉంటారు, ఎక్కువ మంది మంచి వాళ్ళు మానవత్వం ఉంటారని. ఇట్లాగా వీళ్ళ రోజా గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ సో కాల్డ్ ఒక 10 మంది ఏదో పేర్లు ఉన్నారు వాళ్ళని. వీళ్ళు ఎవరైనా సరే మేడం, పరిస్థితుల వల్ల తప్పు చేయొచ్చు, తెలియక చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ ఏజ్ ఫ్యాక్ట్లో ఎవరికి కూడా తెలిసి చేసేవాళ్ళు తప్పనిచ్చి, తెలియకుండా పరిస్థితుల వల్ల చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు రోజా గారిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ మాట్లాడిన భాష, సో ఈవెన్ నాని గారు కావచ్చు, అతను ఎవరు అనిల్ యాదవ్ గారు కావచ్చు, సో సత్యరాజ్ గారు ఈ మధ్య కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ ఆల్మోస్ట్ ఆయన కూడా కొన్ని కమెంట్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అదే, సో కళ్యాణ్ అన్న తమిళనాడుకి వెళ్ళి స్పీచ్ చూస్తే హిందూస్ గురించి, అక్కడ సత్యరాజ్ గారు కావచ్చు, అండ్ ప్రకాష్ రాజ్ గారు అంటే సారీ టు సే ఆయన ఒక మానసిక రోగి, ఎందుకన్నాను చెప్తాను. సో ఇట్లాగా వీళ్ళు సోకాళ్ళు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారంటే ఒకటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇన్ కేసు వీళ్ళు ఒక రోజు 2 రోజులు మాట్లాడతారు కానీ జీవితకాలం ఎవరు మాట్లాడరు. అంటే వీళ్ళు మాట్లాడే భాష ఆయనకు నచ్చుతుంది, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకటే చెప్తాను మేడం, ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన సీఎంగా చేశారు, మేబీ కొన్ని మంచి పనులు కూడా చేశారు, అది ప్రపంచానికి తెలిసిన విషయం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన పెడితే ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఒక అవకాశం ఇచ్చారా, లేదా 16 నెలలు జైల్లో కూర్చోవడం వల్ల ఇచ్చారా సింపతితో, లేకుంటే వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు సీఎంగా చేశారని అవకాశం ఇచ్చారా, ఏదనేది రీజన్స్ పక్కన పెడితే ఒక అవకాశం అయితే దొరికింది. సో దాన్ని ఎలా వాడుకోవాలంటే, ఎంత ప్రాపర్గా వాడుకోవాలంటే మేడం, అక్కడి నుంచే వీళ్ళందరినీ చెప్తాను నెక్స్ట్, ఎందుకంటే తలకాయ ఎక్కడ ఉంది కదా, హెడ్, వీళ్ళంతా హెడ్ కింద ఉండేవాళ్ళు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని చూసిన తర్వాత లైఫ్లో ఒక జైలు జీవితాన్ని చూసిన తర్వాత, ఒక పాదయాత్ర చూసిన తర్వాత, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, సో వాళ్ళ నాన్నగారు ఎంత సేవ చేశారో, ఆ టైంలో బతుకున్నప్పుడు ఎంత గౌరవించారో, ఇన్ని లైఫ్లో చూసిన తర్వాత, అంటే అప్ అండ్ డౌన్స్ అంతకు మించి నాకు తెలిసి ఏ పొలిటీషియన్ ఇండియాలో చూడాల్సిన అవసరం కూడదు, అన్ని అప్ అండ్ డౌన్స్ చేస్తారు. చూసేసిన తర్వాత రాటు తేలిపోవడమే కాదు, మెచ్యూర్ లెవెల్స్ హై వచ్చేయాలి అతనికి. కానీ అంటే సారీ టు సే ఇది అందరికీ వర్తిస్తుంది, నేను చెప్పే ఒక 5 విషయాలు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు కావచ్చు, ఫుడ్ కావచ్చు, నెక్స్ట్ నిద్ర కావచ్చు, నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడప్పుడు సంసార జీవితం చేసుకుంటారు, అర్థమవుతుంది నేను ఏం మాట్లాడేది పబ్లిక్కి. ఇవి కొన్ని పబ్లిక్కి మ్యాండేటరీ మేడం, అవసరము అత్యవసరం. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రోజున 4 రోజులుగా 3 రోజులు పక్కన పెడితే వాళ్ళ సంసార జీవితం చేసుకోవడం వాళ్ళకి అవసరం. అలాగే ఫుడ్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఫుడ్ అవసరం, అలాగే నిద్ర అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవసరం. ఇకపోతే మందు అనేది కొంతమంది ఎప్పటికీ తాగరు, కొంతమంది తాగుతారు, అప్పుడప్పుడు తాగరు, కొంతమంది రెగ్యులర్గా తాగుతారు. మీరు నిద్రని, ఫుడ్ని, వైఫ్ అండ్ హస్బెండ్ సంసార జీవితాన్ని ఇవే మీరు డిస్టర్బ్ చేయట్లా, బాగానే ఉంది. ఈ మందుని రిస్ట్రిక్షన్స్ పెట్టి మీరు చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నా, ఈ మందును అది మ్యాండేటరీ, నేను ఆల్రెడీ ఎందుకు మ్యాండేటరీ చెప్పాను. వాళ్ళని అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారు వీళ్ళు మొత్తం మద్యపాన విషయం చేస్తానని చేస్తే, అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల కొంతమంది మానేశారు, కొంతమంది పక్క రాష్ట్రాలను తెచ్చుకున్నారు, అది వేరే విషయం. మీరు మానేస్తారన్న మాట ఇచ్చుడు మానేయాలి, అంతేగాని విడతల వారిగా మానేస్తాము, రేట్లు పెంచేస్తాము, కరెంటు షాక్ తగిలినట్టు తగలాలి అప్పుడు మానేస్తారు అనేసి ఇలాంటి కబుర్లు చెప్పడమే కాకుండా, మీరు సొంతంగా మందు తయారు చేసి పబ్లిక్ వదిలేస్తే ఈవేళ 30,000 మంది మీరు ఇచ్చిన మందు వల్ల తాగి చచ్చిపోయారు, ఇంకొక 300 మంది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆల్మోస్ట్ అనకూడదు. సో అలాగే రేపొద్దున అది 3 లక్షలకి వెళ్ళచ్చు, చెప్పలేము. దాదాపు 30 లక్షల మందికి ఏదో ఒక డిసీజ్ అనేది ఆ మందు వల్ల వచ్చేసింది. సో మీరు మందు వాళ్ళని ఇబ్బంది పెట్టారు,
తర్వాత 198 దేశాలలో ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో 3 రాజధానులు పెట్టి సక్సెస్ అయిన దాఖలే లేదు. మీరు ఇక్కడ తెచ్చి పెట్టారు, అదొక రెండో మైనస్. తర్వాత వచ్చేసేసి పాస్బుక్లు వాళ్ళ కష్టపడి సంపాదించుకున్నారా, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి పక్కన పెడితే వాళ్ళు పట్టాదారు పాస్బుక్ల మీద మీ ఫోటో వేసేసుకొని మీరేదో కలెక్టర్ ఆఫీసు ఇంకోటి ఏదో గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్ని కుదవబెట్టి తీసుకోవడం వల్ల అలా కూడా జరిగిందంట. వాళ్ళు ఏమనుకున్నారు, గవర్నమెంట్ ఆఫీసులు కుదవపెట్టినప్పుడు రేపొద్దున మావి పట్టాదారు పాస్బుక్లు మేము కష్టపడి సంపాదించుకున్నాం, తిండి తినక నిద్ర మానేసి రేపొద్దున ఏమన్నా చేస్తారేమో అనేసి ఇక్కడ భయం వేసింది. సో ఇకపోతే ఇంత పాదయాత్ర, ఇది నాకు నన్న బిజినెస్. నన్ను మాట్లాడుతున్నందుకు ప్రతి వైసీపీ కార్యకర్త అందరి కాళ్ళు పట్టుకుంటూ క్షమించండి. ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు షర్మిలమ్మ, ఎవరికైనా మనిషి అనేది స్వార్థం ఉంటుంది మేడం. స్వార్థం లేని మనిషి ఉన్నారంటే నేను చెప్పే కదా, కొంతమందే కళ్యాణాన్న లాంటి వాళ్ళు కొంతమంది సొసైటీలో ఉన్నారు, ఆ మంచితనం మానవతో ఉండేవాళ్ళు. వాళ్ళు మన దేవుళ్ళే, నాట్ ఓన్లీ కళ్యాణాన్న, ఎవరైనా అందులో ప్రభాస్ అన్ని మహేష్ బాబు గారు ఉన్ని సోకాళ్ళు ఎవరన్నా ఉన్ని వాళ్ళు మనకు దేవుళ్ళే. మీరున్ని నేనున్ని మన ఆఫీసులో బాయ్ ఉన్ని, లేకుంటే మున్సిపాలిటీలో ఒక చెత్త దోసే ఒకళ్ళు ఉన్ని, లేదా రాష్ట్రపతి గారి వరకు ఒక మున్సిపాలిటీలో చెత్త దోసే ఒక సోదరుడి నుంచి రాష్ట్రపతి గారి వరకు ఎవరన్నా ఉన్నాయి మేడం. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు మంచితనం మానవతో ఉండేవాళ్ళు, తక్కువ మంది మానసిక రోగులు మందోహరులు, వాళ్ళంతా మనకు దేవుళ్ళే. కాదు నాకు ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. ఆవిడకి షర్మిలమ్మకి మీరు ఏదన్నా ఒక రాజ్యసభ ఏదన్నా పోస్ట్ ఇచ్చారా? ఆవిడకి ఇవ్వలేదు. ఇకపోతే చంద్రబాబు గారు నిజంగా ఆయన తప్పు చేశారా ఉప్పు చేశారా పక్కన పెడదాం, మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకుని ఆయన జైల్లో వేసేసి అంత సీరియస్ కేసు కాదని నేను అనుకుంటున్నా, నాతో పాటు చాలా మంది అన్నారు. సో దాన్ని మీరైతే పర్సనల్ గెడ్జ్ కింద తీసుకొని ఆయన లోపల పెట్టారు. మీరు చేసిన 5 బ్లండర్ మిస్టేక్ ఈరోజు ఏమైందంటే ఇంకో 5 ఉన్నాయి చెప్తావు కూడా. మేజర్గా ఈ 5 బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఏమైనాయంటే మీరు అధికారాన్ని 5 సంవత్సరాలు కోల్పోవచ్చు. ఇక మీరు అన్నారు ఎలా పడితే అలా తిట్టారు, వాళ్ళని చిన్నోళ్ళని పెద్దోళ్ళని చూడకుండా వైసీపీలు అందరూ వచ్చేసేసి చంద్రబాబు గారి ఫ్యామిలీని కళ్యాణ్ బాబు ఫ్యామిలీ అందరిని తిట్టారని మీరు అన్నారు. మీరు ఇన్ని మిస్టేక్స్ చేయడం వల్ల దేవుడు మీకు ఇంత పనిష్మెంట్ ఇచ్చారు. అది ప్రతి మనిషి రూపంలో దేవుడు ఉంటారని చెప్పి మంచితనం మానవత్వం ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారని వాళ్ళందరూ వచ్చి మీకు ఈరోజు మేము ఓడిపించేసి మిమ్మల్ని అడుగొచ్చిపెట్టారు. ఇప్పటికైనా మీరు మారితే, అది మీరు మానసిక రోగంతో చేస్తున్నారా నమ్మక ద్రోహంతో చేస్తున్నారా అవన్నీ నేను అడగను. ఎందుకంటే మీలోనే హీరో ఉంటారు, మీలోనే ఉంటారు. మనమే క్వశ్చన్ వేసుకుంటే తెలిసిపోతుంది. సో మనల్ని ఎవ్వరు మోసం చేయరని కూడా చెప్పా. మన మానసిక రోగం ఏదుందో, మన ఆలోచన ఏదుందో అది నోటి దూల ద్వారా కావచ్చు, ఇంకో విధంగా వచ్చి నాశనం చేసేస్తుంది, తినేస్తుంది. అది ఒక డిసీజ్, ఒక పురుగులాగా వచ్చి తినేస్తుంది. సో కాబట్టి అది ఈ రోజైనా మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే, విచక్షణ చేసుకుంటే మీరు ఏం తప్పు చేస్తారో మీకు తెలుస్తుంది. Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.